వీరబల్లి బేనిషా ఈ పేరు చెప్తే విదేశాల్లోనూ డిమాండ్ ఉంటుంది. కానీ ఈసారి మామిడి రైతు కష్టాలు మామూలుగా లేవు. మరొక 10 రోజుల్లో మ్యాంగో సీజన్ మొదలవుతుంది. ఇప్పటికే చెట్లన్నీ కాయలతో నిండి ఉండాలి. కానీ అక్కడ పూత కనిపిస్తోంది. ఎకరాకు 1,00,000 ఖర్చు అవుతుంది తప్ప దిగుబడి రావడం లేదని మామిడి చెట్లను నరికేస్తూ ఉన్నారు. మా కడప ప్రతినిధి ప్రశాసన్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. మారిన వాతావరణ పరిస్థితులు మామిడి రైతును చాలా ఇబ్బందులకు నెడుతున్నాయి. మొత్తానికి అన్నమయ్య జిల్లాలో అనేక ప్రాంతాల్లో దాదాపు 4 నుంచి 5,000 ఎకరాల్లో మామిడి సాగు చేస్తారు. అయితే ఈ 5 సంవత్సరాలుగా మామిడి పండిన దాఖలాలు మామిడితో ₹1 ఆదాయం పొందినటువంటి పరిస్థితి రైతులు లేవు. మరో వారం 10 రోజుల్లో మామిడి సీజన్ ప్రారంభమవుతుంది. అయితే ఇక్కడ మాత్రం రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. రైతులు ఏదైతే పంట తమ మామిడి సాగు కోసం పెట్టినటువంటి ఖర్చులు కూడా రాని పరిస్థితి. ఏదైతే డిసెంబర్ తర్వాత జనవరి మాసాల్లో పూత పూసి తర్వాత కాయ తయారై తర్వాత ఏప్రిల్ మే నాటికి పక్వానికి వచ్చి కాయ కోతకు రావాల్సిన దశలో ఇప్పటికి కూడా ఇంకా మామిడి చెట్టు పూత దశలో ఉండడం ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి సుందరెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు మామిడి వ్యవసాయాన్ని ఎంతకాలం చేస్తున్నారు? అసలు ఈ 5 ఏళ్లలో ఉన్నటువంటి మామిడి పరిస్థితి ఏంటి? సార్, గత 5-6 ఏళ్లుగా మామిడి పంట చాలా అధ్వానంగా ఉంది. మేము ఈ మామిడి పంట రావాలంటే ఎకరాకి సుమారు ₹25,000 ఖర్చు పెట్టాలి. అలాంటిది 2-3 సార్లు మందులు పిచికారి చేస్తున్నాం. అయినా 5 ఏళ్ల నుంచి మార్పు రావట్లేదు. ఎలాంటి పంట మేము ఆశించలేకున్నాం. గత 5 ఏళ్లుగా వాళ్ళ శాస్త్రవేత్తల ప్రకారం కూడా మేము ఎన్నో రకాల మందులు వాళ్ళ ఆదేశాల ప్రకారం కొట్టినా కూడా మాకు ఎలాంటి ఫలితాలు రావడం లేదు. అయినా ప్రభుత్వం మాకు ఎన్నో రకాల ఆదుకుంటామని చెప్తున్నారు. కానీ మాకు ఎలాంటి నష్టపరిహారాలు కానీ ఎలాంటిది ఇంతవరకు మేము తీసుకోలేదు. నేను 12 ఎకరాల పంట సాగు చేశాను. అయితే గత 5-6 ఏళ్ళ నుంచి కూడా గతంలో కొద్దిగా అంత పంట వచ్చేది. ఇప్పుడు అది కూడా రావట్లేదు. ఎన్నో రకాలుగా గత సంవత్సరం ప్రభుత్వం ఆదుకుంటామని చెప్పి ఇన్సూరెన్స్ కట్టమని హార్టికల్చర్ అధికారులు ఆదేశిస్తే వాళ్ళ ఆదేశాల ప్రకారం మేమందరం ఇన్సూరెన్స్ కట్టడం జరిగింది. అయినా ఎలాంటి ప్రతిఫలం మాకు ప్రభుత్వం నుంచి రాలేదు. మేము జిల్లా అధికారులు మాట్లాడితే వాళ్ళు మేము అక్కడ శాటిలైట్ పెట్టాము, శాటిలైట్ ప్రకారం మీకు నష్టపరిహారం వస్తే ఇస్తాము అని చెప్పి కుంటి సాకులు చెప్పేసి మమ్మల్ని నట్టేయడం ఉంచడం జరిగింది. చూస్తాము, మేము నష్టపరిహారం కూడా వచ్చేటికి మేము ఆదుకుంటామని చెప్పి చెప్తున్నారు. కానీ అయిపోయిన తర్వాత ఏదో ఒక కుంటి సాకులు చెప్పేసి అధికారులు కూడా తప్పించుకుంటున్నారు. ప్రభుత్వం మీదనో నిందలు వేయడము ఇలాంటి చేయడంతో మేము ముఖ్యంగా దెబ్బతినేది మటుకు రైతే. చూస్తే చెట్ల మీద ఒక కాయ కూడా కనిపించట్లేదు. ఎందుకు ఈ వాతావరణ పరిస్థితి మార్పులు తర్వాత ఎందుకు ఇట్లా వచ్చిందంటారు? మెయిన్ వాతావరణ పరిస్థితుల ప్రభావం ఇది ఉంది. మందుల ఎఫెక్ట్ కూడా చాలా ఎఫెక్టివ్ ఉంది. ఇప్పటికీ 3 సార్లు మందు కొట్టినా 4.5 లక్షలు అయింది. ఒక్కసారి కూడా చెట్లు చూడు నల్లగట్టి బంక కారుతా ఉంది. ఇంకా అది వాతావరణమా మందుల ఎఫెక్టా ఏం అర్థం కాలే. చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి తోటలో ఉన్న పరిస్థితుల్లో. చాలా కష్టాలు ఉన్నారు రైతు మార్గం అంతా. అందరూ ఇప్పుడు కోసి కొట్టేసి ఆ పరిస్థితి వరకు వచ్చినది. ఇది ఏమి చేయలేక నిస్సహాయంగా చూస్తా గుమ్మ ఉండిపోయినాం. ఇప్పుడు 5 లక్షలు పెట్టుబడి అయింది ఇప్పటికి దానికి. ఎక్కడే కానీ చూడు మామిడి పింజ అనేది లేదు. ఏదన్నా ఇన్సూరెన్స్ అన్నా ఇది చేసి గవర్నమెంట్ ఆదుకుంటే కొంతగా రైతు గడ్డను పడతారు. ఆ పరిస్థితుల్లో ఉండదు తోటల మార్గం. ఈ మాదిరి వీరబల్లి బేనిషా అంటే ఒకప్పుడు మంచి ఫేమస్గా ఉన్నింది బాగా. ఇప్పుడు ఈ పండు మామిడి పండ్లు అంటేనే భయపడుతున్నారు తీసుకోవాలని కూడా. ఉండేటివి కూడా ఏదన్నా అరాకొర ఉండేటివి కూడా ఎవరేగా అన్ని పురుగులు మందుల ఎఫెక్టే దీనికి మెయిన్ కారణం. మందులే కొట్టి ఇప్పుడు మళ్ళీ చూడు బంక్ ఈ ఎండల కాలంలో కూడా తేనె గారినట్టు కారుతా ఉండదు. అది ఇప్పటికే 5.5 లక్షలు అయింది పెట్టుబడి. ఒక్క 1000 వచ్చేటి కూడా లేదు ఎక్కడే కానీ. అందరు తోటలు అట్టే ఉన్నాయి మొత్తం. మీరు చివరిసారిగా ఎప్పుడు మార్కెట్ పంపారు మీ పంటను? 6 ఇయర్స్ అవుతుంది. ఈ తోట నేను 20 ఎకరాల తోట అమ్మి 15 లక్షలకు అమ్మినా 6 ఇయర్స్ అవుతుంది. ప్రతి సంవత్సరం 5 లక్షలు ముందు కొట్టడము వదిలేస్తాను. చాలా ఇబ్బందులు పడుతున్నాం రైతాంగం. అసలు పూత రావటం, పూత తర్వాత పింద దశగా మారే క్రమంలో పంట రాకపోవడంతో 7 ఏళ్లుగా ఎదురు చూసిన రైతులు చివరికి తమ చెట్లను నరికేసి తర్వాత మామూలు చెక్క కింద అమ్మే పరిస్థితి ఉంది. దీంతో మనతో మాట్లాడడానికి రైతున్నారు. అన్న చెప్పండి, మొత్తం ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు? ఇప్పుడు ఎన్ని రకాల చెట్లు కొట్టేస్తున్నారు ఇప్పుడు మీరు? మొత్తం బేనిషా చెట్లను. ఎందుకు ఈ రకంగా చేయాల్సి వస్తుంది? మీరు మామిడికాయలు రావడం లేదు 7 సంవత్సరాల నుంచి. మందులు కొట్టడము రాకుండా పోవడము, అందువలన వేసి కోసేసి అమ్మేస్తాను. మీకు 7 ఏళ్ళలో ఎంత వరకు నష్టం జరిగింది? మారుగా దగ్గర ఒక సంవత్సరానికి వచ్చేసి ₹1,00,000 పైన ఖర్చు వస్తుంది.
అందువల్ల వేసి వద్దులు అని చెప్పేసి కోసేసి వేరే ఏదన్నా పంట పెట్టుకుందామని చేస్తాను. మొత్తానికి ఒక చెట్టును లెక్క అమ్మారా, తర్వాత ఎకరాల లెక్క అమ్మారా? ఎకరాల లెక్కన అమ్మేసాను. పంట రాలే ఏం లే, ఖర్చులు పెట్టడము, మందులు కొట్టడము, ఏది ₹1 రావడం లే. సంవత్సరము 2 లక్షలు 3 లక్షలు ఖర్చు అవుతుంది, రాకుండా పోవడం. అందువల్ల అమ్మేసి తోలేస్తాను. మీలాగా చాలా మంది రైతులు కూడా పరిస్థితి, వాళ్ళ పరిస్థితి ఇదేనంటారా? చాలా మంది ఇదే పరిస్థితి సార్. ప్రతి ఒక్కరూ మందులు కొట్టడము, పూత రావడము, రాలిపోవడము, ఏం పంట రాకుండా పోవడము, నష్టం వస్తుంది. అందువల్ల అమ్మేస్తాను సార్. ఒకప్పుడు పంట బాగా వచ్చేది కదా, ఎందుకు ఈ ఏడేళ్ళలో ఇట్లా జరుగుతుంది అనుకుంటారు మీరు? 7 ఏళ్ల నుంచి ఇదే ప్రకారం జరుగుతూ ఉండదు. ఏం పాడో తెలియదు సార్ మనకి. మందులు కొట్టడం వల్లనో ఎట్నో తెలియదు. అందువల్ల వేసి పంట రావడం లేదు. వాతావరణ పరిస్థితుల్లో మార్పుతో పాటు తర్వాత పంటలు సంరక్షించుకునేందుకు చేపట్టినటువంటి పిచికారీ మందులు కానీ ఏదో వాటి ప్రభావంతో పూత రావడం, పూత దశ తర్వాత పిందె అయ్యే క్రమంలో పూర్తిగా పంట ఆగిపోవడం, తర్వాత ఇప్పుడు డిసెంబర్ మాసంలో రావాల్సినటువంటి కాయ మార్చి ఏప్రిల్ సమీపిస్తున్నా కూడా ఎటువంటి కాయ కట్టకపోవడంతో ఇక విసుగు చెందిన రైతులు పూర్తిగా తమ పంటల్ని తామే ధ్వంసం చేసుకుంటూ తర్వాత కర్ర కింద మామిడి చెట్లను దాదాపు 20 నుంచి 15 సంవత్సరాల పైనే సాగు చేసుకున్నటువంటి ఈ చెట్లను కూడా 2,000, 2,500 కేవలం ఒక చెట్టు లెక్కన అమ్మేసుకొని మళ్ళీ ఈ మామిడి తోటల్లో వేరే పంటలు వేసుకునేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఇది వీరబల్లిలోని మామిడి రైతు యొక్క దయనీయ స్థితి. కెమెరా పర్సన్ సుమన్తో శర్మ, ఐ న్యూస్, వీరబల్లి.